హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఐఆర్ ముగిసిన ఏపీ జేఏసీ సమావేశం అండి. మరి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలి, 30% ఐఆర్ను ప్రకటించాలి అని ఏపీ జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఏపీ జేఏసీ సీనియర్ సెక్రటేరియట్ సమావేశం విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర కార్యాలయం నందు ఏపీ జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలియజేశారు. 12వ పీఆర్సీకి నూతన కమిషన్ను వెంటనే నియమించాలని, ఈ నివేదిక సమర్పించే లోపుగా 30% మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించి అమలు చేయాలి అని వేలాది కోట్ల పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్స్ క్లెయిమ్స్, సరెండర్ లీవ్స్, ఎన్కాష్మెంట్ మంజూరు చేయాలని, 11వ పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ ఎంప్లాయీస్కి 11 నెలల మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయాలని, పంచాయతీ రాజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 3000 కారుణ్య నియామకాలు వెంటనే జరపాలి అని, అలాగే గత ప్రభుత్వం సిపిఎస్ ఇతర ఆందోళనను చేయు సందర్భంగా పెట్టిన కేసులన్నిటినీ కూడా ఎత్తివేయాలని, ఏపీ వైద్య విధాన పరిషత్లో 10 నెలలుగా పెండింగ్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను మంజూరు చేయాలని, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని, 2004 సంవత్సరం లోపు పిటిషన్ ద్వారా నియామకమైపోయిన ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్ని అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న అవసరమైన యాప్స్ అన్నీ కూడా రద్దు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు స్టిక్కర్స్, కరపత్రాల పంపిణీ నుంచి తప్పించాలని, తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీ జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ కేవీ శివారెడ్డి జి. హృదయరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి. హృదయరాజు గారు గడువు ముగిసినందున తన 3 సంవత్సరాల కార్యదర్శి ప్రగతి నివేదికను ప్రవేశపెట్టారు. వీరి హయాంలో జరిగిన పోరాటాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్యపరిచి ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించడంలో వీరు అగ్రభావనగా నిలిచారని, 2022 ఫిబ్రవరి 3న చలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు భారీ ఉద్యమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారని ఏపీ జేఏసీ సంఘాల నాయకులు కొనియాడారండి. ఈ మేరకు 3 సంవత్సరాల కాలం పాటు సహకరించిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేశారు.